దూరదర్శిత్వ, బుద్ధిమత్తత, విచారశీలం తదితరాలను శ్రీవాణి అనుగ్రహిస్తుందంటారు. సత్వ రజస్తమో గుణాలను బట్టి అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన జగన్మాతను మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా కీర్తిస్తారు. ఈ ముగ్గురిలో సరస్వతీదేవి పరమ సాత్వికమూర్తి. మరి అహింసాదేవి, ఆమెకు యుద్ధం చేసే ఆయుధాలు ఏమీ ఉండవు. బ్రహ్మ వైవర్త పురాణం సరస్వతీదేవిని అహింసకు అధినాయికగా పేర్కొంటుంది. మరి అలాగే ఋతు సంబంధమైనటువంటి ఈ పర్వదినంగా భావించాలి రేపటి రోజున. మకర సంక్రమణము తర్వాత క్రమక్రమంగా వసంత ఋతువు లక్షణాలు ప్రకృతిలో కనిపిస్తాయన్నమాట. మాఘమాసం వసంత ఋతువుకు స్వాగతం గీతం ఆలపిస్తుంది. ఆ వసంత ఋతువు శోభకు వసంత పంచమి వేడుక శ్రీకారం చుడుతుంది. సరస్వతి శబ్దానికి ప్రవాహం అనే అర్థం కూడా ఉంది. ప్రవాహం చైతన్యానికి ప్రతీక, జలం జీవశక్తికి సంకేతం, నీరు సకల జీవరాశికి శక్తిని అందిస్తుంది, అలాగే ఉత్పాదకతను కూడా పెంపొందిస్తుంది. ఈ ఉత్పాదకత వసంత ఋతువు నుంచి ఆరంభమవుతుంది. ఆ ఉత్పాదక శక్తికి ప్రతిఫలమే సరస్వతి. ఉత్పాదకుడైనటువంటి సృష్టికర్త అయిన బ్రహ్మకు శారదామాతే శక్తిదాయిని. అమ్మవారికి తెల్లని రంగు పువ్వులు, ఆ పువ్వులతో పూజలు, క్షీరాన్నం, నేతి పిండి వంటలు, అలాగే చెరకు, అరటి పండ్లు నివేదన చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అంటారు. కాబట్టి వసంత పంచమి వసంతానికి ఆరంభ సూచకమైతే ఆ రోజున సరస్వతి పూజను నిర్వహించుకోవడం సహేతుకం. మరి శ్రీ అంటే సంపద, అలాగే జ్ఞాన సంపద అయిన సరస్వతిని ఈ రోజున పూజించటము విశేష ఫలప్రదమని చెబుతారు పెద్దలందరూ. అందుకే ఈ పర్వదినానికి శ్రీ పంచమి అని కూడా పేరుంది. శ్రీ పంచమిని రతికామ దమనోత్సవంగా కూడా వ్యవహరిస్తారు. మరి శుక్ల పంచమి నాడు రతీదేవి, మాఘ శుక్ల పంచమి నాడు రతీదేవిని కామదేవ పూజ చేసినట్లు పౌరాణికులు చెబుతారు. ఋతురాజు అయిన వసంతానికి కామదేవునికి మధ్య అవినాభావ సంబంధం ఉందంట. మరి వసంతుడు సస్యదేవత, కాముడు ప్రేమదేవత, రతీదేవి అనురాగదేవత. ఈ ముగ్గురిని వసంత పంచమి నాడు పూజించటం వలన వ్యక్తుల్లో పరస్పర ప్రేమానురాగాలు పరడవిల్లుతాయని లోకోక్తి. ఇలాంటి ఎన్నో